నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేశంలో మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాలు చాలా ప్రముఖమైనవి చూసాం. వాటికి తీర్థయాత్రగా వెళ్ళి ఆ శరవణ భవుని దర్శించుకున్నాం. మురుగన్గా పిలుచుకొని కొలుచుకునే తమిళనాడులోనే ముఖ్యమైన సుక్షేత్రాలు 6. ఆ 6ంటికి 6 క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవాలి. కానీ ఓ పరమ భక్తుని అభిలాష, కంచి పరమాచార్యుని ఆశీస్సులు కలగలిసి చెన్నై మహానగర చల్లని సముద్ర తీరాన 6 పడై వీడు మురుగన్ ఆలయం అంటే 6 గుడుల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిగా నెలకొంది. ఎందరో భక్తులకు దర్శనీయ స్కంద క్షేత్రమయ్యింది. నేటి తీర్థయాత్రలో ఆ విలక్షణ విశిష్ట సన్నిధిని చూసి భక్తితో పరవశించిపోదాం. తమిళ మలయాళీ ప్రజల మురుగన్, మన తెలుగు ప్రజల సుబ్రహ్మణ్య స్వామి పరమశివుని 2వ కుమారుడు. తారకాసురుని బాధలకు తాళలేక శివుణ్ణి ప్రార్థించిన దేవముని గణాల కోరిక మేరకు జనించిన శివశక్తుల సంగమ సృష్టి ఈ సుబ్రహ్మణ్యుడు. ఆ స్వామియే మనం అర్చించే కుమారస్వామి, శరవణ భవుడు, స్కందుడు, షణ్ముఖుడు, ఆర్ముగం, ఇలా అనేక నామాల స్కంద కుమారుడు. 6 తమిళ ప్రసిద్ధ క్షేత్రాలకు ప్రయాణిస్తే గాని దర్శించుకోలేని 6 ముఖాల సుబ్రహ్మణ్య స్వామి 6 మూర్తులు ఒకే ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ఠితమైన అపురూప ఆరామమిది. తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో నిర్మితమైన 6 పడై వీడు మురుగన్ ఆలయం మన తెలుగు భాషలో 6 గుడుల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి. 6 క్షేత్రాల 6 ముఖాల కుమారస్వామి అవతార విశేషాల్ని, 6 ఆరామాల సమాహార మహత్మ్యాన్ని కన్నులారా వీక్షిద్దాం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో, శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమదేహి కరావలంబం. సుబ్రహ్మణ్య స్వామి అని పిలిచిన, స్కందకుమారాయని సంబోధించిన, ఓం శరవణ భవాని మంత్రాన్ని పఠించిన, మురుగా మురుగన్ అని ఎలుగెత్తిన, ఆర్ముగం, షణ్ముఖ, వేలాయుధన్, దండాయుధపాణి, ఇలా ఎన్ని రకాలుగా ఎన్ని భాషల్లో ఉచ్చరించినా పలికేది, ప్రత్యక్షమయ్యేది, దర్శనమిచ్చేది శివుని ద్వితీయ పుత్రుడైన కుమారస్వామియే. తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుంచి తమని కాపాడమని దేవతలు, మునిగణ ప్రజలు ప్రార్థించారట. బ్రహ్మ విష్ణువుల సూచన మేరకు శివుని దగ్గరకు వెళ్లిన మన్మధుణ్ణి తపోనిష్టలో ఉన్న పరమేశ్వరుడు తన తపస్సును భంగం చేసినందున 3వ కన్ను తెరచి భస్మం చేశాడు. ఆ కాముడి భస్మం నుంచి 6 శిశువులు జనించగా ఆదిపరాశక్తి ఆ 6 శిశువుల్ని కలిపి 6 ముఖాల 12 చేతుల ఏక శిశువుగా చేసింది. అందుకే ఆనాటి నుంచి సుబ్రహ్మణ్యుడు షణ్ముఖ అని, ఆర్ముగం అని నామాల్ని పొందాడు. ఆ కార్తికేయుడు తమిళనాడు నేలపై పర్వతాధిదేవతగా 6 క్షేత్రాలలో వెలసి ప్రసిద్ధుడయ్యాడు. మధురై శివార్లలోని కొండపై తిరుప్పరకుండ్రం క్షేత్రాన, టూటికోరన్ సముద్ర తీరాన, తిరుచెందూరులో, పళని క్షేత్రంలో, కుంభకోణం సమీప స్వామిమలైలో, చెన్నై పరిసర తిరుత్తళి క్షేత్రాన, మధురై దగ్గరలోని పాలముదిరిల్ సోలైలో, ఇలా 6 క్షేత్రాలలో వెలసి దేశవ్యాపితంగా ప్రసిద్ధికెక్కాయి. ఆ 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలకు తీర్థయాత్ర చేసే శ్రమ లేకుండా 6 గుడులు ఒకే ఆవరణలో గ్రానైట్ రాతి కట్టడపు సన్నిధిని నిర్మించలేమా అని ప్రముఖ హిందూ దేవాలయోద్ధారక వదాన్యుడైన డాక్టర్ అళగప్పన్ కంచి పరమాచార్యను అడిగారట. వెంటనే ఆ పరమాచార్యుల వారు, అవును, నువ్వే కట్టగలవు, నేను నీకు స్థలాన్ని ఏర్పాటు చేస్తాను అని ఆశీర్వదించారట. అంతే, చెన్నై బీసెంట్ నగర్లో సముద్ర తీరాన 1 ఎకరం స్థలంలో ముత్తై స్థపతి శిల్ప చాతుర్యంతో శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి 7 సంవత్సరాల వ్యవధిలోనే భవ్య నిర్మాణమై నిలిచింది. నేడది మహాపుణ్యక్షేత్రమై
తీర్థయాత్రికుల పవిత్ర దర్శనా స్థలి అయి విరాజిల్లుతోంది. ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, అమిత సుందర మూర్తికి అమృత కవిత గీతి, ఆరుముఖముల స్వామికి అఖిల జగముల సన్నుతి. ఓం శరవణ భవ అని మారుమ్రోగే ఆవరణ. ఓం స్కందో గుహ షణ్ముఖశ్చ ఫాలనేత్ర సుతః ప్రభుః అని స్తుతి స్తోత్రం పఠించే స్థలి. తారకాసుర సంహార దేవసేనాపతి అని కీర్తనలందుకునే విగ్రహాలున్న ఆరామం. అది 1-2 కాదు, 6 గుడులు ఒకే లోగిలిలో ఉన్న 6 గుళ్ల శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి వైభవం ఎంత నయన మనోహరమో, ఆ దివ్యారామ సందర్శన ఎంత పుణ్యఫలమో స్వయంగా చూద్దాం పదండి. తూర్పు బంగాళాఖాతం, సూర్యుని వెలుగుల్లో తెల్లగా మిలమిలలాడే సముద్ర జలాలు. అలలు అలలై ఎగసిపడే సముద్రుడు మురుగా మురుగా అంటూ నురగలు నురగలుగా ముందుకు సాగిలపడి సుబ్రహ్మణ్యునికి పదే పదే పాదాభివందనాలు చేస్తున్నట్టుగా ఉంటాడు. ఆ సముద్ర అలలు అల్లిన ఇసుక తివాచీలు పరచి దండాయుధపాణి అయిన శరవణ భవునికి చక్కని కోవెలకు చక్కని చోటు ఇచ్చాడు. దేశం నలుమూలల నుంచి యాత్రికులై వచ్చే భక్తులకు ఇరువైపులా మయూరాలు, మధ్యలో త్రిపుండ్రాలు ఉన్న శూలం ఉన్నటువంటి ఓ స్వాగత ద్వారం 6 గుడుల లోగిలిలోకి ఆహ్వానిస్తుంది. ప్రవేశద్వారం దాటి లోపలికి అడుగిడగానే ఓ మంటపంలో నిలబెట్టబడ్డ శూలం, ఆ శూలంపై శరవణ భవుని రేఖాచిత్రం భక్తులను ఆకర్షిస్తుంది. ఆ వేలాయుధ పాణి శూలానికి హరితవర్ణ వస్త్రాన్ని, మల్లెపూల చెండులను అలంకరించుతారు. ఇక అక్కడ నుంచి ఆలయ పరిసరాల వైపు విహంగం వలె మన చూపులు సారిస్తే 6 ముఖాల ఆర్ముగానికి 6 గుడుల వాస్తు అనుసారం వివిధ దిశాభిముఖాలుగా నిర్మితమై ఉంటాయి. స్వామిమలై క్షేత్ర ఆలయం ఈశాన్యంలో, తిరుచెందూరు సుబ్రహ్మణ్యుని కోవెల తూర్పు దిక్కున, పాలముదిర్ సోలై, తిరుప్పరకుండ్రం క్షేత్రాల కార్తికేయాలయాలు దక్షిణ దిశలో, పళని కార్తికేయుడు పశ్చిమాన, తిరుత్తణి క్షేత్రాలయం వాయవ్య దిక్కున నిర్మితమైన ఓ విలక్షణ సన్నిధిగా అలరారుతోంది. వీటి మధ్యలో పరమశివుని కోవెల, మహావల్లభ గణపతి ఆలయం ఉపాలయాలుగా అమరి ఉంటాయి. సాగర జలాల మీదుగా వీస్తున్న తూర్పు పవనాలు శరణం శరణం శరవణ భవం, శరణం శరణం శరవణ భవం అనే స్మరణహోరుతో ఈ ఆరుపడై వీడు శ్రీ మురుగన్ ఆలయాల గోపురాలను తాకుతాయి. తామ్రలోహ ధ్వజస్తంభం, ఆ స్తంభ పైభాగాన అమరిన నెమళ్ళు ఆ సముద్రుడి శరవణ ఘోషకు పరవశించిపోతాయి. ఆలయ నిర్మాణ స్థపతుల చేతిలో స్కందుని 6 గుడుల 6 గోపురాలు, విమాన శిఖరాలు, వేసర నాగరశైలి నిర్మాణాలై వెలుగొందుతుంటాయి. ఆ గోపురాలపై కుమారస్వామి యొక్క పలు రూపాలు శిల్పితమై ఉంటాయి. ఆవరణలో
అనేక రాతి స్తంభాలపై నిలబడ్డ సభామంటపాలు, ఆలయాల ముఖమంటపాలు, ఆలయాల గోడలకున్న చిరుమందిరాల చిరు విగ్రహాలుగా వినాయకుడు, అమ్మవార్ల ప్రతిమలు, నందివాహనంపై శివపార్వతులు, వారి ఒడిలో మురుగన్ శిల్పం, ఇలా ఆవరణ అంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని స్ఫురింపచేస్తుంది. స్థితి లయకారుల్లో ధ్వంసం కావలసిన వాటిని విధ్వంసం చేసేవాడు లయకారుడైన పరమేశ్వరుడు. తారకాసురుణ్ణి ధ్వంసించి జనులను కాపాడగలిగిన ఆ శివుడే తారకాసుర సంహారానికి తాను కాక ఓ కారణ జన్ముడికి జన్మనిచ్చాడు. ఆ కారణ జన్ముడే కుమారస్వామి. శివకార్యాన్ని తన కార్యంగా భుజాన ధరించిన దండాయుధపాణి ఆ అసుర సంహారం గావించి దేవ ముని సామాన్య జనుల పూజనీయుడయ్యాడు. కలియుగ భక్తజనుల అర్చనలందుకునేందుకు పలు దేవాలయాల్లో కొలువయ్యాడు. ఈ చెన్నై కోవెలలో 6 ఆరామాలలో కొలువైన 6 రూపాల స్కందుని దర్శనం చేసుకుందాం. శివ శరవణ జాతం శైవయోగ ప్రభావం కవన మధురసారం కార్తికేయం భజామి. 6 క్షేత్రాల షణ్ముఖాల సుబ్రహ్మణ్య స్వామి ఒక్కో క్షేత్రంలో ఒక్కో విధమైన భంగిమలో ఒక్కో అలంకారంలో విలసిల్లుతున్నాడు. అవే అలంకారాది సంప్రదాయాల్ని పాటిస్తూ ఈ ఒకే ఆవరణలో 6 మూర్తులు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈశాన్య దిక్కున స్వామిమలై క్షేత్ర స్వామినాథస్వామి బాలమురుగన్గా కుచ్చు తలపాగాలో దర్శనమిస్తాడు. కుంభకోణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ క్షేత్రంలోని సుబ్రహ్మణ్య అవతారమిది. తూర్పు భాగాన ప్రతిష్ఠిత రెండో కోవెలలో తిరుచెందూర్ మూల విరాట్టును పోలిన సుబ్రహ్మణ్యుని విగ్రహం కొలువుదీరి ఉంటుంది. ఆ స్వామివారికి చేసిన పూమాలల అలంకారం వర్ణనాతీతం. దక్షిణ దిశలో నిర్మితమైన పాలముదిరి సోలై తిరుప్పరకుండ్రం ఆలయాల కార్తికేయుని మూల విరాట్టుల శోభ నయనానందకరం. ఇక వాయవ్య దిక్కున ప్రతిష్ఠితమైన తిరుత్తణి క్షేత్ర సుబ్రహ్మణ్యుడు పరమశాంత స్వరూపుడై వల్లీ దేవసేన సమేతంగా భక్తులకు దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తుంటాడు. వల్లీ దేవసేనల సమేతంగా కొలువైన కుమారస్వామికి అర్చకులు చేసిన వస్త్రాలంకారం, పూమాల, గజమాలల అలంకారం చూసేవారికి నయనానందకరంగా సాగుతుంది. స్థానక భంగిమలో ఉన్న సుబ్రహ్మణ్యమూర్తి 6 ముఖాలతో, స్వర్ణాభరణాలతో, స్వర్ణ కిరీటంతో, నీలపు పచ్చల పతకంతో, శరవణ భవ అనే షష్టాక్షరాల స్కంద మరకత పతకంతో, కోటి సూర్య ప్రభా సమాన కాంతులతో ఆ స్వామి వెలుగొందుతుంటాడు. బహుశా ఆ ఆభూషణాలన్నీ స్వామివారి అచంచల భక్తులైన వేల్ ఉమ్మిడియార్ జ్యువెలర్స్ సమర్పించినవే కావచ్చు. ఆవరణకు ఉత్తరాన కట్టిన పళని కుమారస్వామి ఆలయంలో స్వామివారు నిలబడిన భంగిమలో శూలాన్ని ధరించి వేలాయుధపాణి అనిపించుకుంటారు. జ్ఞానదండాయుధపాణి అని కూడా ఈ స్వామివారిని వ్యవహరిస్తారు. ఇన్ని విధములైన విగ్రహ రూపాన ఆ కార్తికేయుని దర్శనమే మహద్భాగ్యంగా భావించే సందర్శకులకు ఆ మూర్తులకు జరిగే అర్చనాది కైంకర్యాలు, నీరాజన సేవల్లో స్వయంగా పాలు పంచుకోవడం తమ జన్మజన్మల పుణ్యం వల్లేనని పరవశించిపోతారు. తీర్థప్రసాదాలు స్వీకరించి ఓం శరవణ భవాయని భక్తులు స్వామికి ప్రణతులర్పిస్తారు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముగనాథ సుబ్రహ్మణ్యం. ఒక వీరుడు ఎంతటి పరాక్రమవంతుడైనా ఓ తండ్రి చాటు బిడ్డడే, ఓ అన్న చెయ్యి పట్టుకుని నడిచినవాడే. అసుర సంహారి అయినా దేవసేనాపతి అయినా వల్లీ దేవసేనల ఇరుసతుల పతి ఆ వేలాయుధపాణి. 6 ముఖాల స్వామి కుమారస్వామి శివుని 3వ నేత్రం వల్ల జన్మించిన శివపుత్రుడే. గజాననుడైన వినాయకుని తమ్ముడే. ఆ పితృదేవుడు సహోదరుడు కూడా ఇదే ఆలయంలో ఉపాలయ దేవుళ్ళుగా కొలువయ్యారు. ఎవరి వల్ల సుబ్రహ్మణ్యుడు కారణజన్ముడయ్యాడో ఆ భవుడు ఈ ఆలయంలో నల్లని లింగమూర్తిగా కొలువయ్యాడు. ఎవరి 3వ నేత్రం జ్వలించి మన్మథ భస్మం నుంచి జనించి కార్తికేయుడయ్యాడో ఆ జనకుడు శంకరుడు కృష్ణశిలాలింగ రూపాన దర్శనమిస్తున్నాడు. కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం అన్న లింగాష్టక పదాల వర్ణనకు తగ్గట్టుగా చందనాది కుంకుమ విభూతి త్రిపుండ్రాల అలంకృతమైన శివలింగం, ఇక్కడ ఉన్న నందీశ్వరుని విగ్రహాలు ఎంతో ఆకర్షణీయాలు. వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ అని స్తుతించే సుబ్రహ్మణ్యుని అగ్రజుడు వినాయకుడు మరో ఉపాలయంలో నయనానందకరంగా దర్శనమిస్తుంటాడు. ఆసీన భంగిమలో నల్లని శిలామూర్తిగా కుడివైపు తొండం తిరిగిన సిద్ధిగణాధిపతి కొలువై భక్తుల కొలుపులందుకుంటున్నాడు. శూలధారి, శరవణుడు, వేలాయుధన్, మురుగన్, ఆర్ముగం అని అన్ని భాషల వారు ఆర్తిగా అర్చించుకునే సుబ్రహ్మణ్య స్వామి 6 ఆలయాలు ఒకే ఆవరణలో నిర్మితమైన ఈ 6 పడై వీడు మురుగన్ ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలని అనిపిస్తోంది కదూ, అర్చించుకోవాలని అనిపిస్తోంది కదూ. మరి ఆ వివరాలు కూడా తెలుసుకుందామా? సముద్ర తీరాన ఆహ్లాదకర వాతావరణంలో నెలకొన్న విలక్షణమైన ఆరామం ఈ 6 పడై వీడు శ్రీ మురుగన్ సన్నిధి. ఈ ఆలయంలో భక్తుల కోరిక మేరకు స్కంద హోమం, రుద్రహోమం, గణపతి హోమం నిత్యం జరిగే క్రతువులు. థాయ్ పూసం, పంగుణీ ఉత్తిరం, ఆడి కార్తీకై, స్కంద షష్ఠి తదితర పర్వాలు, కావడి పాలకుడం మొదలైనవి వార్షిక ఉత్సవాలుగా జరుగుతాయి. పెండ్లి కాని కన్యల తల్లిదండ్రులు ఆచరించే వల్లీ తిరుకల్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ విశేషం. ఈ ఆలయానికి దేశంలోని ఏ ప్రాంతం వారైనా చాలా సులువుగా చేరుకోవచ్చు. విజయవాడ, హైదరాబాదుల నుంచి సరాసరి చెన్నై వెళ్లే పలు రైళ్లున్నాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరుల మీదుగా తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకుని అక్కడున్న స్థానిక వాహనాల ద్వారా బీచ్ దగ్గరున్న అష్టలక్ష్మి దేవాలయానికి వెనుక ఉన్నటువంటి బీసెంట్ నగర్లో ఉన్న ఈ సుబ్రహ్మణ్య సన్నిధికి చేరుకోవచ్చు. వల్లీశః రుద్ర తేజస్వీ వినాయక ప్రియానుజః వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనసారా ప్రార్థించగానే ఆ వినాయక సోదరుడు, ఈ మహేశ్వర పుత్రుడు వెంటనే మన ఇక్కట్లను తీర్చే తీరైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆరోగ్య ప్రదాయకుడు, జాతకపర నాగదోష నివారకుడు అయిన కుమారస్వామి మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతాడని భావిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకునే వరకు సెలవు. నమస్కారం.